హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా సింపుల్గా చేసుకునేలా చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తానండి. చాలా టేస్టీగా టెంప్టింగ్గా అనిపిస్తుంది. మన సబ్స్క్రైబర్ అయిన ఒక బ్యాచిలర్ అతను కూడా మేడం సింపుల్గా అయిపోయి చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీని చెప్పండి అని చెప్పారు రిక్వెస్టెడ్గా. వారి కోసం అయితే ఈ వీడియోని సింపుల్గా టేస్టీగా చెప్తున్నాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడైతే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ హాఫ్ కేజీ చికెన్ని చక్కగా వాటర్ వేసి శుభ్రం చేసి రెడీ చేసుకున్నాను. ఏ కడాయిలో కుక్ చేస్తున్నానో అదే కడాయిలో చికెన్ తీసుకున్నాను. దాంట్లో అయితే ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని, కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా అయితే సరిపోతుంది, ఎందుకంటే చికెన్లో కూడా ఆయిల్ వస్తుంది. దీంట్లో ఒక 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. హాఫ్ కేజీ చికెన్కి కరెక్ట్గా సరిపోతుంది. హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఒక కప్పు వరకు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. 1 కప్పు వరకు టమాటా కూడా వేసుకుంటున్నాను. అన్నీ కూడా ఎన్ని అవైలబుల్గా ఉంటే అన్ని వేసేయండి. దీంట్లోన ఒక పచ్చిమిరపకాయలు 4, కరివేపాకును కూడా వేసి, ఈ స్టేజ్లో నచ్చితే కొత్తిమీర కూడా వేసుకొని ఒక 1 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఇందులో ఒక ఐటెం మర్చిపోయానండి, అదేనండి ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ స్టేజ్లో వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ చక్కగా ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్లు బాగా కలిపేసుకోండి. ఎంత చక్కగా కలుపుకుంటే చక్కగా స్మూత్గా అవుతుంది చికెన్ అనేది. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా వండుకునే ముందు పక్కన పెట్టేసుకోండి. చాలా బాగుంటుంది. ఇది టీ కెటిల్లో కూడా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ బ్యాచిలర్స్ కూడా ఇది కుక్కర్లో కూడా ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు. కలిపి ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే చాలు, చక్కగా కుక్ అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తానండి, చికెను చక్కగా మ్యారినేట్ అయిపోయింది. తర్వాత దీన్ని స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్ని పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలన్నమాట. మీడియం లేదా హై ఫ్లేమ్లో నేను పెట్టుకున్నప్పుడైతే చక్కగా కలుపుతూనే ఉండాలి చికెను. మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా చికెన్లో ఉండే ఆయిల్, వాటర్ అనేది బయటకు వచ్చి చక్కగా కుక్ అయిపోతుంది. ఇందులో ఎటువంటి చుక్క నీరు కూడా వాడట్లేదు. ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయిన ఫస్ట్ స్టేజ్లో వేయడం, మిడిల్లో వేసాను అంతే. అన్నీ చక్కగా ఇందులోనే వేస్తానండి. ఈ స్పైసెస్, కారం అన్నీ వేసేసాం కాబట్టి మధ్య మధ్యలో అలా మూత పెట్టుకుంటూ కలుపుతూనే ఉండాలి. వాటర్ బయటకు వచ్చేంత వరకు మూత పెట్టుకోవడం వల్ల వాటర్ చేరి చక్కగా ఆ వాటర్తోనే చికెన్ చక్కగా కుక్ అయిపోతుంది. ఎంత వాటర్ చూసారా, ఎంత బాగా కుక్ అయ్యి వాటర్ వచ్చింది చికెన్ నుంచి. ఇంకా ఈ చికెన్లోనే చక్కగా వాటర్ అనేది కుక్ అయిపోవాలి. వాటర్లోనే మంచిగా ఎంత మధ్య మధ్యలో మంచిగా కలుపుతూనే ఉండాలండి. ఎంత చక్కగా కలుపుకుంటుంటే చికెన్ అనేది మాడకుండా మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. ఎంత బాగా కుక్ అవుతుందంటే అంత బాగా కుక్ అవుతుంది. బ్యాచిలర్స్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఏమీ లేదు. అన్నీ కలిపి మ్యారినేట్ చేసుకొని ఇంకా స్టవ్ పై పెట్టేసుకోవడమే. నేను మర్చిపోయాను చెప్పాను కదా, ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ స్టేజ్లో వేసుకున్నాను అనమాట. అప్పుడు గుర్తొచ్చింది, మర్చిపోయాను అనేసి ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. ఆయిల్ సపరేట్ అయినప్పుడు వేసుకోండి, చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. ఇంకా చక్కగా ఇంకా టమాటా, ఆనియన్స్ అన్నీ బాగా కుక్ అయిపోయావండి. ఇంకా దగ్గర పడుతుంది అనేటప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. నచ్చితే మీకు కొద్దిగా గ్రేవీలా ఉండాలనుకుంటే ఫస్ట్ స్టేజ్లోనే కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకోండి. గ్రేవీగా ఉంటుంది. నాకు గ్రేవీగా కాకుండా ఫ్రైలా కావాలని ఇలా చికెన్ ఫ్రై బాగా రోస్ట్ చేసుకున్నాను. వాటర్ అంతా చక్కగా డ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. బ్యాచిలర్స్ అయితే వండుకున్న కడాయిని కూడా వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా కడాయిని వదలలేదు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటి దగ్గర ఒక్కసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, క్విక్గా ఉంటుంది. టేస్ట్ ఎగ్దమ్ చాలా బాగుంటుంది. పీస్ అయితే చాలా బాగా కుక్ అవుతుందండి. ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి. ఎలా వచ్చిందో మళ్ళీ వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.